నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో బరువు ఎక్కువగా ఉంటే గర్భధారణ కష్టమా, తరచూ చేతులు వణుకుతున్నాయా, పుల్లటి తేన్పులు వేధిస్తున్నాయా, చిన్న రొమ్ములకు క్యాన్సర్ ముప్పు తక్కువ, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. బరువు ఎక్కువగా ఉంటే గర్భం ధరించడం కష్టమా? ఈ ప్రశ్నకు మనం అవునని కాదని రెండు రకాలుగా సమాధానం చెప్పుకోవచ్చు. అధిక బరువు స్థూలకాయం మూలంగా ఒక్కోసారి గర్భం వచ్చే అవకాశాలే ఉండకపోవచ్చు. అలా అని బరువు ఎక్కువగా ఉన్నంత మాత్రాన గర్భం రాదని కాదు. అయితే బరువు ఎక్కువగా ఉన్నప్పుడు గర్భం ధరిస్తే సమస్యల తాకిడి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. అధిక బరువుతో ముడిపడిన గర్భధారణ సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెడుతోన్న ఆధునిక ఉపద్రవం. పోటెత్తే రక్త ప్రవాహం, ప్రాణాంతక గుండెపోటు, కుంగదీసే పక్షవాతం, కబళించే మధుమేహం ఇవన్నీ అధిక బరువుతో ముడిపడినవే. ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా బరువు ఉండటం అనేది ముఖ్యంగా నేడు అమ్మాయిల పాలిట పెను విపత్తుగా పరిణమిస్తోంది. అధిక బరువు ఆకృతిని దెబ్బతీయడంతో పాటు హార్మోన్ల చిక్కులు, నెలసరిలో చికాకులతో పాటు గర్భం ధరించడాన్ని కష్టసాధ్యమైన వ్యవహారంగా మారుస్తోంది. బరువు ఎక్కువ ఉన్న గర్భిణీలకి రిస్క్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. వీళ్ళకి అబార్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీలో వేరే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. పర్టిక్యులర్లీ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ తోటి వచ్చే డయాబెటీస్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. జెస్టేషనల్ హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీ తోటి వచ్చే రక్తపోటు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్లీ వీళ్ళకి ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడంలో కూడా డిఫికల్టీ ఉంటుంది, అంటే పల్మనరీ కాంప్లికేషన్స్. దీంట్లో స్పెసిఫిక్గా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటాం అన్నమాట. అంటే పడుకున్నప్పుడు వాళ్ళకి ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది అయ్యి ఆక్సిజన్ సప్లై అది తక్కువ అయిపోయి వాళ్ళ లైఫ్కి కూడా రిస్క్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా వీళ్ళలో సిజేరియన్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సిజేరియన్ అయితే మళ్ళీ ఆ గాయం అనేది సరిగ్గా మానకుండా దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాళ్ళలో రక్తం గడ్డలు కట్టేసి దాన్ని థ్రాంబోసిస్ అంటామన్నమాట. ఇది హార్ట్కి, లంగ్స్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ లైఫ్కి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పుట్టబోయే శిశువులో పుట్టుకతో వచ్చే అవకరాల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పర్టిక్యులర్లీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనే ఒక రిస్క్ బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. శిశువు వెయిట్ పెరిగిపోవడం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో వాళ్ళ సిజేరియన్ సెక్షన్ రిస్క్ ఎక్కువ అవుతుంది అనమాట. BMI ఎత్తుకు తగ్గట్టుగా ఎంత బరువు ఉండాలో తెలిపే సూచిక ఇది. బరువును ఎత్తు వర్గంతో భాగహారం చేయడం ద్వారా ఈ సూచిని తెలుసుకోవచ్చు. ఈ BMI అనేది ఎప్పుడు కూడా 20 నుంచి 25 మధ్య ఉండాలి. 25 నుంచి పైకి వెళుతున్న కొద్దీ అధిక బరువు స్థూలకాయం బారిన పడుతున్నట్లే. BMI సూచి 29 నుంచి పైకి పెరుగుతున్న కొద్దీ సంతాన సాఫల్యత అవకాశాలు కూడా సగటున 4% చొప్పున తగ్గుతుంటాయని చెబుతారు నిపుణులు. పురుషులతో పోలిస్తే అధిక బరువు అన్నది స్త్రీలలో సంతాన సాఫల్యత అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రతి మనిషిలో ఒకేటే బరువుని అధిక బరువు అనము. కొందరు టాల్గా ఉంటారు, పొడవుగా ఉన్న వాళ్ళలో ఎక్కువ వెయిట్ కూడా అధిక బరువు కాదనమాట. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ క్యాల్కులేట్ చేసి దాన్ని బట్టి ఎవరు అధిక బరువు ఉన్నారనేది చెప్తామన్నమాట. బాడీ మాస్ ఇండెక్స్ అనేది 19 నుంచి 25 మధ్యన ఉంటే అది నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్. 25 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని అధిక బరువు అంటాము. 25 ఇంకా 30 మధ్యన ఉన్న వాళ్ళని అధిక బరువు అంటాము. 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఒబేస్ అంటామన్నమాట. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేటివి ఎక్కువగా ఉంటుందన్నమాట. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అనేది కామన్. ఇలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే అండం విడుదల కావడంలో ఇబ్బంది ఉంటుంది. ఆవ్యులేషన్, అండం విడుదల కావడము నెల సరిగ్గా కాదు క్రమంగా, లేదా అది 3 నెలలకు ఒకసారి అలా అవుతుంది, లేదా కానే కాదనమాట. సో ఈ సిచ్యువేషన్లో అసలు ఇన్ఫర్టిలిటీ అంటే గర్భం ధరించడం కూడా కష్టం అవుతుంది. అధిక బరువు ఉన్న వాళ్ళలో వేరే హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే థైరాయిడ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మళ్ళీ గర్భం ధరించడం అనేది ఇబ్బందే ఉంటుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్
అండాశయాల్లో నీటి తిత్తులు ఏర్పడడాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని, సింపుల్గా PCOS అని పిలుస్తారు. అధిక బరువు కారణంగా అమ్మాయిల్లో వచ్చి పడే అతిపెద్ద అనర్థమిది.